హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు టిఫిన్కి గుంత పొంగనాలు చేస్తున్నాను. చూడండి, పుల్లొంట్లు అంటారు, గుంత పొంగనాలు అంటారు. మేముండే ఏరియాలో ఇక్కడ బెంగళూరులో పడ్డు అని అంటారు. దీంట్లో క్యారెట్ తురుము, మళ్ళీ కొత్తిమీర తురుము, కొంచెము పచ్చిమిర్చి, కొంచెం వచ్చేసి శొంఠి, ఇంకా కొంచెం వచ్చేసి ఎర్రగడ్డల తురుము, ఆనియన్ అది తురిమి వేసేస్తున్నాను. అన్నీ కొంచెం వచ్చేసి టెంకాయ తురుము, కొంచెమే, ఎక్కువ లేదు, ఇన్ని వేసుకొని కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేస్తున్నాను. సాల్ట్ కొంచెం అన్నీ వేసేసి ఇప్పుడు మనము గుంత పొంగనాలు అనేది వేద్దాం. చూడండి, ఇలా ఇక్కడ బెంగళూరులో వచ్చేసి పొడ్డు అని అంటారు. దీంట్లో చట్నీ చేస్తున్నాను. ఇలా వేస్తున్నాను పొడ్డు మార్నింగ్ టిఫిన్ కోసం. ఇలా క్యారెట్ కన్నా పిల్లలు తినేలేదు కదా, సపరేట్ సాంబార్లో తరకారీ ఇలా తురుము వేసుకునేస్తే మనము ప్రతి ఒక్క దాంట్లోనూ తరకారీ అనేది పిల్లలు సపరేట్గా తినరు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అందువలన ఇలా వేసేస్తుంటాను. క్యారెట్ ఎవరు తినేలేదు ఎక్కువ పిల్లలు మా ఇంట్లో, అందువలన ఇలా చేస్తాను. ఇంకొక సైడు నీళ్ళు వేడి చేస్తున్నాను, వాటరు. ఎందువలన అంటే నైట్ రైస్ అంతా కొంచెం మిగిలిపోయింది నైటు. ఇంకా అలాగే పెట్టేసి, ఇక్కడ ఆల్రెడీ బెంగళూరులో అంతా కోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నైట్ది రైస్ తినేకి అయ్యలేదు, కోల్డ్ అవుతూ ఉంటుంది, ఇంకా వేస్ట్ చేసేకి అయ్యలేదు అనేసి ఇంకా ఇలా ముద్దతర రాగి సంగటి అంటాం కదా, అలా చేసేస్తున్నాను ఆ రైస్తో, వేస్ట్ చేయకన్నా. ఇప్పుడు ఉడికేదానికి పెట్టేసి ఇక్కడ సాంబార్కి అనేది రెడీ చేసేస్తున్నాను. నైటేనే శనగలు నానబెట్టేసి ఇప్పుడు మసాలా రుబ్బుతున్నాను సాంబార్ కోసం. ఉల్లగడ్డలు, శనగలు వేసుకొని, ఇది కొబ్బరి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, చూడండి, ఆనియన్, ఇవంతా వేసేసి మసాలా అనేది రెడీ చేసేస్తున్నాను. అంతలోనే మసాలా రుబ్బాలకు ఈ రైస్ అనేది ఉడికిపోయింది. రాగిపిండి పోసేసి ముద్ద చేసేస్తున్నాను. చూడండి, ఇలా ముద్ద వేస్తున్నాను. కొంచెంసేపు ఇలా పిండేసి మనము బాగా గట్టిగా ఇలా అనుకునే మాదిరి చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకునేస్తే బాగా రాగిపిండి అనేది ఉడికినట్లయితుంది, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకునేద్దాము. ఈ సైడ్ సాంబార్కి అనేది తిరగబాటుకి వేసేస్తున్నాను. చూడండి, నూనె వేసుకొని సాసోలు, ఎర్రగడ్డలు, కొంచెం నెయ్యి వేసుకుని సాసోలు, ఎర్రగడ్డలు, ఆనియన్, ఉల్లిపాయలు ఇలా అవంతా వేసుకొని తిరగబాతులకి ఇప్పుడు మసాలా చూడండి రెడీ అయిపోయినాయి. సాల్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం రుబ్బుకోండి, తర్వాత ఒక 2 తిరగబాతులో వేయాల్సిందే, అది మర్చిపోయిన లాస్ట్లో టమాటా అనేది వేస్తుంది. ఇక్కడ ముద్ద చేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను మధ్యాహ్నం కోసం. ఇప్పుడు కొన్ని బియ్యము కడిగి ఇవంతా రెడీ అయిపోయింది కదా, మధ్యాహ్నానికి ఆఫ్టర్నూన్కి రెడీ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత బియ్యం కొంచెం ఆడిస్తాము, బియ్యం పిండి కావాల్సి వస్తుంది కదా ఎప్పుడన్నా మనము రాగి రొట్టెలకి కన్నా, లేదంటే బియ్యం రొట్టె చేసేదానికి. అందువలన ఇది ఆడిచ్చి పెట్టేస్తా అంటాను అప్పుడప్పుడు, నెలకు ఒక తూరి. ఇలా ఇది కడిగేసుకొని బియ్యము బాగా ఆరబెట్టేసుకుంటే వేయించుకొని వచ్చేయచ్చు మిషన్లో, అందుకని ఆరబెట్టేస్తున్నాను. ఫస్ట్ ఒక తూరి ఆరబెట్టినప్పుడు పావురములు మొత్తం తినేసినాయి. ఈరోజు ఏం చేస్తాయో చూడాలి. ఈరోజు తినకన్నా ఉంటే నేను పిండి ఆడిచేసి చూపిస్తాను. తినేసింటే ఇంకా వెయిట్ చేసి ఇంకొక రోజు ఆడిపించుకోవాలా. చూడండి, కప్పు పెట్టేస్తున్నాను. దాంట్లో కనిపించకుండా గాలి ఎక్కువ ఉంది, గాలికి వెళ్ళిపోయినదంటే కనిపిస్తాయి, పావురములు మొత్తం తినేస్తుంది.
ఈరోజు ఉంటే నేను పిండి ఆడిచ్చేది చూపిస్తా. ఈవినింగ్ నేను వచ్చే వాళ్ళకి షాప్ని. ఇంకా లేదు అంటే అంతే. ఇంకా నెక్స్ట్ వీక్లో నేను మళ్ళీ ఆరబెట్టుకొని పిండి అనేది అప్పుడు వేయించుకొస్తాను. ఓకే, షాప్కి అనేది వచ్చేస్తుంది మార్నింగ్. చూడండి, ఇది క్యాప్ స్లీవ్ డ్రెస్సు. ఇది కటింగ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిందాను. లక్ష్మీ జగన్నాథ్ జర్నీ ఛానల్ పేరు. ఆ ఛానల్లో స్టిచ్చింగే నేను అప్లోడ్ చేస్తాను. అంతా స్టిచ్చింగే, బ్లౌజులు డ్రెస్సులు అంతా స్టిచ్ చేస్తాను. ఆ స్టిచ్చింగ్వి ఆ వీడియోలో అప్లోడ్ చేసినాను. ఎవరికైనా స్టిచ్చింగ్ది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియోలో. ఈ శారీస్ మొత్తము కుచ్చులు వేయించిండేది, ఫాల్స్ వేయాలి. చూడండి, ఇవిను కుచ్చులు వేయించిండేది డబల్ కలరు. ఒక శారీకి వచ్చేసి 3 కలర్లు వేసినాను, దీనికి 2 కలర్లు. చూడండి, ఇలా వచ్చేసింది శారీ. పింక్ షేడ్ పళ్ళు. ఈరోజు మొత్తం నా ఫుల్ డే ఇలా వర్క్ ఏం జరిగింది అని ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఓకే, దీనికంతా నార్మల్ కుచ్చులు శారీలో ఎలా వచ్చినాయో అలాగే వదిలేసి ఫాల్ మటుకే స్టిచ్ చేయాలి. ఇవంతాను అవేనే. ఈ డ్రెస్సులు మన షాప్లోనే తీసుకోండేది, ఇక్కడే స్టిచ్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. చూడండి, బ్లాక్ క్రీమ్ కలర్ ప్యాంటు వేలు. ఇది టాప్ వచ్చి బ్లాక్ కలర్ది. ఇది ఇంకోటి క్రీమ్ కలరు ఫ్లవర్స్ వచ్చినాయి. చూడండి, అంతా మెజర్మెంట్ రాసేసి అట్లే పెట్టుకునేసినాను స్టిచ్ చేసే కోసం. మన షాప్లోనే తీసుకొని ఇక్కడే స్టిచ్ చేసేకిస్తారు. వీళ్ళంతాను 10 ఏళ్ళ ఇంకా మన కస్టమరే, మన షాప్లోనే స్టిచ్ చేపిస్తూ ఉంటారు. ఇవంతాను శారీస్ ఫాల్స్ వేయడానికి. చూడండి, ఇవంతాను అవే ఫాల్ వేయడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ వస్తానే ఏం వర్క్ ఏం జరిగింది అనేది చూపిస్తున్నాను. ఇంకా ఫాల్ వేసి ఇక్కడ మా యజమానులు శారీస్ పీకో చేస్తున్నారు. జిగ్ జాక్ ఫాలు మా యజమానులు వేసేస్తారు. నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి స్టిచ్. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, 3:30 అవుతుంది టైం అనేది. ఇప్పుడు మేము స్టిచ్ చేసేటప్పటికి భోజనం చేసుకొని వచ్చేస్తాము. ఎక్కువ వర్క్ ఉంది అంటే షాప్ కాడికి ఎత్తుకొని వచ్చేస్తాను నేను భోజనము, లేదా వెళ్ళి భోజనం చేసుకొని వస్తాం. చూడండి, 3:30కి శారీస్ అంతా మార్నింగ్ చూపిస్తుంది కదా, అవి ఫాల్ అంతా అయిపోయినాయి. చూడండి, మన షాప్ ముందర ఆవులు అనేది వెళ్తూ ఉంది. అక్కడ డైలీ వెళ్తాయి. ఇట్లా ఎప్పుడన్నా అంటిపండులో ఉంటే పెడతా ఉంటాం. వాటర్ ఎండాకాలం వస్తే వాటర్ పెడతాము. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కొడుకు చూడండి ఏం నవ్వుతూ ఉందో. 5 minutes కూడా పట్టుకునే కాయలేదు, అంత ఆడుతూ ఉంటుంది ఒకటే ఆటలు. చూడండి, వాళ్ళ అన్న దగ్గర ఆడాలంటే ఆ పాప ఖుషి. ఇద్దరు కుస్తీ పడాలా అనేసి వాళ్ళ అన్న ఇట్లా ఆడుతుంటే ఈ పిల్ల ఆడాలని ఎంటుకలన్నీ లాగేస్తా ఉంటుంది. జుట్టు పట్టుకొని లాగడం. ఇంకా చూడండి, స్టార్ట్ చేస్తుంది ఇంకా ఎంటుకలు పెరికేది. చూడండి, గోరింటాకు వేసుకోండి. అది ఈ గోరింటాకు నేను మా ఫ్రెండ్కి ఏం చెప్తుంది కదా, ఊరిని ఇంకా పెరకొచ్చేటప్పుడు వీళ్ళకే ఇచ్చింది. నూరేసి బాగా ఆకుని పాపకే వేసింది. పాప 2 minutes కూడా పెట్టుకోలేదంట, ఉంచుకోకుండా లాగేసింది. అయినా కూడా 2 minutesకి ఎలా కలర్ వచ్చేస్తుందో, రెడ్గా బాగా వచ్చేస్తుంది కదా. చూడండి ఎట్లా అరుస్తూ ఉందో, గోల చేసేస్తుంది. అస్సలు పట్టేకే వేయలేదు. చెయ్యిలు కూడా నొప్పిచ్చేస్తుంది 5 minutesకి అంతాను. ఎక్కడ వెళ్ళాలని దావకాలని చూస్తూ ఉంటుంది అట్లా. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టగలను. ఓకే ఫ్రెండ్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.